ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న TV1 తెలుగు న్యూస్ కు స్వాగతం. నంద్యాల చెక్ పోస్ట్ లో గల శ్రీకృష్ణ భగవానుని ఆలయాన్ని మున్సిపల్ అధికారులు ఆలయ స్థలం పైన సరైన సమాచారం లేకుండా సరైన అవగాహన లేకుండా మందిరాన్ని కూల్చివేస్తామని యాదవులను మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారు. అధికారులకు ఆలయ భూమి అప్పటి కలెక్టర్ మరియు ఆర్డీఓ, డిఆర్ఓ, ఎంఆర్ఓ వారి ఆమోదంతోనే ఆలయాన్ని నిర్మించడం జరిగిందని, అన్ని పత్రాలు మా దగ్గర ఉన్నాయి. అలాగే ఈ ఆలయాన్ని కాపాడుకోవడానికి మా ప్రాణాన్ని సైతం లెక్క చేయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు యాదవ్, డాక్టర్ బాల మద్దయ్య యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అయ్యన్న యాదవ్ మీడియా సమక్షంలో తెలియజేశారు. ఇప్పుడు పరిపాలన సాగిస్తున్నది కూటమి ప్రభుత్వం. మరి ఇక్కడ దాదాపు 25 సంవత్సరాల నుంచి అప్పుడున్న కలెక్టర్ బలరాం గారు అయితేనేమి, ఎంఆర్ఓ గారు అంజనదేవ్ అయితేనేమి, దీనికి టెంపుల్ కోసము ఒక స్థలం కేటాయించడం అయినది. అది అడంగంలో కూడా ఇప్పుడు కనపడతా ఉంది. మరి దీని మీద అనవసరంగా కొద్దిమంది ఏదో కమిషనర్ కానీ కోర్టుకు కానీ తప్పుడు సమాచారం ఇచ్చి మరి దీన్ని ఎట్లా హిందూయిజాన్ని దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నారు. మరి దీనికి నేను తప్పకుండా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి అట్లాగే మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి, మరి ఇక్కడ మినిస్టర్ గారైన భరత్ గారికి, ఇక్కడ ఎమ్మెల్యే గారైన గౌర్ చరిత అమ్మ గారికి, మరి అట్లాగే ఎంపీ నాగరాజు గారికి, ఎంపీ శబరిదేవికి అందరికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. మరి చెప్పడం కూడా జరిగింది. ఇది ఒక కమ్యూనిటీకి పబ్లిక్ ఫర్ ఆల్, దానికోసమే టెంపుల్ కానీ మరి ఇక్కడ కమ్యూనిటీ హాల్ కానీ నిర్మింపజేస్తా ఉన్నారు. వాళ్ళు మధ్యలో ఆపమని ఒక నోటీస్ ఇస్తే కూడా దానికి మరి మేము స్పందించి దాన్ని ఎక్కడ ఉందో అక్కడికి ఆపడం కూడా జరిగింది. కానీ ఈ రోజు అది కూడా మీరు ఆపిన దాన్ని కూడా మేము పడగొట్టేస్తాం. మరి మీరు ఏ విధంగా ఈ ప్రాపర్టీని కట్టారంటే అన్ని డాక్యుమెంట్స్ ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అది ఒకటి వాళ్ళ అపోహలో ఉన్నారు. ఒక తిమ్మయ్య సారు ఆస్తి మాత్రమే ఇదని కాదు, ఇది కమ్యూనిటీకి సంబంధించి, యాదవుల యొక్క మనోభావాలకు సంబంధించి, అట్లాగే బీసీల మనోభావానికి సంబంధించి, హిందుత్వ మనోభావాలకు సంబంధించిన టెంపుల్. ఇక్కడ సుదర్శన యాగం జరుగుతూ ఉంటే అన్ని కమ్యూనిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ యాగంలో పాల్గొంటా ఉన్నారు. కృష్ణాష్టమి అప్పుడు అన్ని కులాల వాళ్ళు వచ్చి ఇక్కడ కృష్ణ భగవాన్ని పూజలు చేసుకుంటున్నారు. ప్రతిరోజు కూడా చాలా మంది దర్శనం చేసుకుని కృష్ణ భగవాన్ ఆశీస్సులు ఇక్కడ తీసుకుంటా ఉన్నారు. మరి ఇది ఇక్కడ రూపాయి మరి ఈ రాష్ట్రంలో ఉన్న యాదవులైతేనేమి, హిందువులైతేనేమి రూపాయి కూడబెట్టి కట్టిన టెంపుల్ ఇది. మరి దీన్ని కూలుస్తామనడం పూర్తిగా అనాగరికమైన చర్యగా మేము మరి వాళ్ళ పైన మరి ఏ విధమైన ఒత్తిళ్లు ఉన్నాయో వాటిని అన్నింటినీ తగ్గించుకొని, మరి ఏదైతే ఈ రోజు కూటమి ప్రభుత్వం హిందూ ప్రభుత్వం అని ఒక తుక్కు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఒక తుక్కు మోడీ గారు కానీ, ఒక తుక్కు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ ఉన్నా అక్కడ దేవాలయాల్ని కాపాడుకుంటూ ముందుకెళ్తా ఉంటే, మరి ఇక్కడున్న ఒక అధికారి విధంగా మరి స్పందించడం అనేది హాస్యాస్పదమైన విషయం. మీరు ఏదైనా చేయదలుచుకున్నప్పుడు హిందూ మనోభావాల్ని ఆలోచన చేసుకుని మరి ముందుకెళ్లవలసిందిగా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా మరి హిందూ మనోభావాలు దెబ్బతింటే చూస్తూ ఊరుకో, మా ముఖ్యమంత్రి గారికి దగ్గరికి ఈ ఇష్యూను తీసుకెళ్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కృష్ణుని టెంపుల్ పడగొడతాము, కూలుస్తాము అనుకుంటూ మున్సిపల్ కమిషనర్ మమ్మల్ని టార్చర్ పెట్టడం జరుగుతుంది. ఇది మేము ఒక పద్ధతి ప్రకారంగా కట్టుకున్నాము. ఆ రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మినిస్టర్ రఘువీరారెడ్డి దగ్గరికి పోయి, అయ్యా మాకు ఇక్కడ స్థలం ఉంది, మాకు కృష్ణుని టెంపుల్ లేదు ఇక్కడ అని చెప్పేసి ఆయన అడగడం జరిగినది. ఆయన ఇమీడియట్ గా మన బలరామయ్య, అప్పుడున్న కలెక్టర్ బలరామయ్య గారికి లెటర్ రాసి
వీరికి కేటాయించాలా కృష్ణుడి టెంపుల్ అని చెప్పేసి లెటర్ ఇవ్వడం జరిగినది. బలరామయ్య సార్ గారు ఆ రోజు ఎంఆర్ఓ అంజనాదేవి గారికి ఆర్డీఓ గారికి చెప్పి వీళ్ళు ఇక్కడ కృష్ణుడి టెంపుల్ కట్టుకుంటారు కాబట్టి వీళ్ళకి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పడం జరిగినది. ఆ రోజు కృష్ణుడి టెంపుల్ స్టార్ట్ చేసినాక కృష్ణుడి విగ్రహం పెట్టిన తర్వాత కూడా మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళకి సమాచారము సబ్జెక్టు తెలియక తీసుకోపోవడం జరిగినది. అప్పుడు రఘురామరెడ్డి గారు మేయర్ గా ఉన్నారు. మరి ఈ సమాచారాన్ని మేము తీసుకుపోయి రఘురామరెడ్డి గారికి క్లియర్ గా చెప్పినాము. మేము ఇట్లా మినిస్టర్ బలరామయ్య గారితోని ఆర్డీఓ గారితోని ఈ స్థలాన్ని మేము క్లియర్ గా చేసుకున్న తర్వాతనే మేము కట్టుకుంటున్నామంటే సరేనండి ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలదని అప్పుడున్న కమిషనర్ గారు అయితేవి అప్పుడున్న రఘురామరెడ్డి గారు మేమే తీసుకొచ్చి మీకు కృష్ణ విగ్రహం కూర్చోబెట్టి మేమే టెంకాయ కొడతాము, మీరు టెంపుల్ కట్టుకోండి, మీకు ఎలాంటి అబ్జెక్షన్ ఉండవని ఆ రోజు ఇవ్వడం జరిగినది. మరి అలాంటి కట్టుకున్న టెంపుల్ ని ఒక్కరిది కాదు హిందూ బంధువులది అందరిది కూడా 25 సంవత్సరాల నుంచి ఇక్కడ కృష్ణునికి పూజలు నైవేద్యాలు అలాగనే హోమాలు హిందువులకు సంబంధించి హిందూకు అంతా మొత్తం కార్యక్రమాలు ఇక్కడ జరపడం జరుగుతున్నది. ప్రజలంతా ఈ కర్నూలు జిల్లా ప్రజలంతా ఇక్కడ వచ్చి కృష్ణ పరమాత్మని దర్శించుకోవడం జరుగుతున్నది. ఇంత గొప్ప చరిత్ర గల కృష్ణ టెంపుల్లో ఒకనాడు ఇంద్రధనుస్సు లాంటిది ఆకాశంలో ఏర్పడితే ఆయన పాదాల పైన పడితే ఈనాడు వాళ్ళు కూడా ఆ ఫోటో తీసి పేపర్ కి వేయడం జరిగినది. అటువంటి గొప్ప చరిత్ర గల కృష్ణ టెంపుల్ ఈ రోజు ఎవరో నలుగురు పక్కన మాకు డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి ఈ టెంపుల్ జోలి పడగొడతామని చేసి రావడం సమంజసం కాదు. మాదే కాదు డిస్టర్బెన్స్, పక్కన కూడా కమ్యూనిటీ హాల్లో ఉన్నాయి, ఎక్కడెక్కడో ఉన్నాయి. అనాముఖంగా వందల కొద్ది ప్రభుత్వ ఆస్తులని చాలా మంది చాలా రకాలుగా కట్టుకుంటున్నారు. మరి వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయకుండా ఒక యాదవులు ఒక హిందువులు టెంపుల్ నిర్మించుకున్న మా మీద పడడం సమంజసం కాదు. 25 సంవత్సరాల చరిత్ర గల ఈ టెంపుల్ జోలొస్తే మేము ఊరుకునేది లేదు. మరి మేము కూటమి ప్రభుత్వాలకు కూడా తెలియజేస్తున్నాం, మేము ఖచ్చితంగా మా గాన మీరు సాల్వ్ చేయకపోతే మీ పార్టీలకు అతీతంగా మా యాదవులు హిందువులు అంతా ఏకమై పోరాడుకొని కాపాడుకుంటాం ఈ కృష్ణ టెంపుల్ అని చెప్పేసి తెలియజేస్తున్నాను. నా పేరు జి అయ్యన్న యాదవ్, యాదవ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు. లేదు ఇది మాదని చెప్పేసి మమ్మల్ని అనవసరంగా ప్రెజర్ చేస్తూ మేము పడగొడతామని మన దీనికి విపరీతమైన ప్రెజర్ తీసుకొచ్చి వీటికి వస్తున్నందువల్ల మేమందరం యాదవులు అందరం ఐక్యమై ఈరోజు దీనికి ఈ టెంపుల్ను కాపాడుకోవడానికి సమావేశమైనాము. ఎటువంటి పరిస్థితిలో కూడా మా ప్రాణాలు వడ్డైనా సరే ఉండేటువంటి యాదవులు అందరం కూడా ఈ దేవాలయాన్ని కాపాడుకుంటామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము. కాబట్టి మా యాదవులు ఎవరు ఎనికిపోరు, ఎవరు దీన్ని వదులుకోరు. మేమందరం ఎందుకంటే మాకు దారదత్తమైన స్థలంలో మా దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు టెంపుల్ మేము కట్టుకున్నాము. దాన్ని వేరే వాళ్ళు వచ్చి ఏదో అది ఇది అంటే గిరిక అది కుదరని వ్యవహారము. కానీ నేను ఒకటే చెప్తున్నా, మున్సిపాలిటీ వాళ్ళు మాకు ఏంటి గవర్నమెంటే ఇచ్చిన స్థలం కట్టిన దానికి మీదకి వస్తున్నారు కానీ ఏమి అధికారం లేకుండా కట్టేటివి సవాలచ్చే ఉన్నాయి. సవాలచ్చేది కర్నూలులో ఉంటే వాళ్ళని ఏం చేయకుండా మా దాన్ని ఏదో మీదకి వచ్చేసి మమ్మల్ని చేయడం చాలా అన్యాయము, అక్రమము. ఇది నిజంగా జరగకూడదు. దీనికి మేము ప్రొటెస్ట్ చేస్తాము, మేమందరం ఎదురు నిలబడతాము, మేమందరం మా దేవాలయాన్ని కాపాడుకుంటామని తెలియజేస్తున్నాం.